సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు సొంతూళ్ల నుంచి పట్టణాలకు తిరుగు ప్రయాణం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చే మార్గాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవితంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా మరి పోటీ చేయనున్నారు. తన గురించి రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేసినా ఓడించారని, రాహుల్ని పిలిచి అవమానించానేమోనని ఫీల్ అయ్యానని వ్యాఖ్యానించారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం తెలంగాణ ప్రభుత్వం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. సుకన్య సునీల్ను చైర్మన్గా 15 మందిని డైరెక్టర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 33 జిల్లాలు ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం సికింద్రాబాద్ను ఎందుకు జిల్లా చేయలేదని ప్రశ్నించారు. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై నటి కంగనా రనౌత్ స్పందిస్తూ తనపై జరిగిన దాడికి ఇది న్యాయమని అభివర్ణించారు. తనను దూషించి తన ఇంటిని కూల్చివేసి మహారాష్ట్ర విడిచి వెళ్లాలని బెదిరించిన వారిని ఈ రోజు మహారాష్ట్ర ప్రజలే రాష్ట్రం నుంచి వెలివేశారు అని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2,000 రూపాయల ఆర్థిక సాయం, సిటీ బస్సుల్లో పురుషులకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుము మురారి చిత్రం 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 3.38 కోట్ల షేర్, 5.80 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4.80 కోట్ల షేర్, 8.70 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు సినీ విశ్లేషకులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని ప్రధాని మోదీ అన్నారు. టీఎంసీ పాలనలో ప్రజల ఆస్తులకు, మహిళలకు రక్షణ లేదని విమర్శించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.